హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. సో ఇవాళ థర్డ్ క్లాస్ సెకండ్ పార్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరైతే మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో టెట్ ఆస్పిరెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి నా ఛానల్లో డీటెయిల్గా కంప్లీట్ సిలబస్, టెక్స్ట్ బుక్ మొత్తం, కంటెంట్ మొత్తం చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావాలంటే నా ఛానల్కి వెళ్ళి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియోస్ వాచ్ చేయండి. సింపుల్గా, ఈజీ వేలో అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఫినిష్ చేయొచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, సో దట్ నా ఛానల్ కొంచెం ముందుకెళ్ళి ఎవరైనా యూజర్స్కి యూజ్ అవుతుంది. సో టెట్ ఆస్పిరెంట్స్ ప్రతి టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ చేయాలంటే టైం సరిపోదు ఇచ్చిన టైంలో. అండ్ హౌస్ వైఫ్ లాంటి వాళ్ళకైతే అసలుకి, నేను కూడా ఒక హౌస్ వైఫే, టైం సరిపోదు కాబట్టే నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, నాకు క్లాస్ 1 నుంచి నేను ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారో జస్ట్ చెక్ చేయండి. క్లాస్ 1 అంటే ఈజీ ఉంటుంది, సో అవసరం లేదా అనేది కాదు. బట్ బేసిక్స్ క్లాస్ 1 నుంచే స్టార్ట్ అవుతాయి. దాని నుంచే ఎన్లార్జ్మెంట్ ఉంటుంది సెకండ్ క్లాస్కి, థర్డ్ క్లాస్, ఇలా మన క్లాసెస్ 4th, 5th అలా ఉంటుంది. సో దట్ నేను అందుకోసమే క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేశాను ఛానల్లో. సో మీరు కూడా అలా స్టార్టింగ్ క్లాస్ 1 నుంచి చెక్ చేస్తే మీకు కూడా కాన్సెప్ట్స్ ఏంది, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ తర్వాత సిలబస్ ఎలా డెప్త్గా వెళ్తుంది మీకు తెలుస్తుంది. అందుకోసమే నేను ప్రతి టెక్స్ట్ బుక్ కొనుక్కోలేరు కాబట్టి నేను నా వరకు నాకు తెలిసిన వాళ్ళతో టెక్స్ట్ బుక్స్ ఇప్పించుకొని కొనుక్కొని మరీ ఇలా వీడియోస్ పెడుతున్నాను. సో లెంతీ అనుకోకండి, ఫస్ట్ క్లాస్ అయితే 3 పార్ట్స్లోనే అయిపోతుంది. జస్ట్ మీరు అక్కడ షార్ట్ నోట్స్ రాసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది. సో సెకండ్ క్లాస్ కూడా 2 పార్ట్స్లోనే ఫినిష్ చేసాం. అండ్ థర్డ్ క్లాస్ ఇది సెకండ్ పార్ట్, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. క్లాస్ 1 ఫస్ట్ పార్ట్ కూడా. క్లాస్ 1లో అయితే 3 పార్ట్స్ ఉన్నాయి, క్లాస్ 2లో అయితే 2 పార్ట్స్ ఉన్నాయి, అండ్ క్లాస్ 3 అయితే ఇది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ కాన్సెప్ట్ నేను చేశాను. సో ఇంగ్లీష్ కమ్ తెలుగులో చెప్తుంటాం కాబట్టి నో ప్రాబ్లం, మ్యాథ్స్ అనేది సో ఈజీగా అర్థమైపోతుంది. లెట్ స్టార్ట్ అవర్ థర్డ్ క్లాస్ పార్ట్ 2. అవర్ థర్డ్ చాప్టర్, దట్ ఈస్ అడిషన్. We do addition when we put together 2 or more numbers. ఇది స్టార్టింగ్ నుంచి ఇదే వస్తుంది. డెఫినేషన్స్ అంటే, అడిషన్స్ అంటే when we put together 2 or more numbers, the total of 2 or more numbers is called their sum. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను. ఫర్ అడిషన్ ఏదైతే నెంబర్స్ చేస్తామో వచ్చిన ఆన్సర్ని యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ సమ్. సబ్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. అండ్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ అంటారు. క్లియర్? ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ అడిషన్ ఆఫ్ 4 digit నంబర్స్, ఇది వితౌట్ రీగ్రూపింగ్ ఉంది. లుక్ హియర్, వితౌట్ రీగ్రూపింగ్ అంటే ఏం లేదండి, క్యారీస్ రావు, జస్ట్ నార్మల్ సింపుల్ అడిషన్స్ వస్తుంది ఇలా నెంబర్స్. సో 3 + 6 9. సో 2 digits వచ్చినాయి అనుకోండి, ఒక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఇస్తాం, అలా క్యారీస్ ఉంటాయి. బట్ ఇక్కడ క్యారీస్ లేదు కాబట్టి వితౌట్ రీగ్రూపింగ్. విత్ రీగ్రూపింగ్ కూడా చూపిస్తాను, ఇక్కడ చూడండి. 3 + 6 9, 5 + 3 8, 3 + 3 6, 6 + 2 8, ఇలా సింపుల్గా అడిషన్స్ అయిపోతాయి. సో దట్ ఇది వితౌట్ రీగ్రూపింగ్. అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సేమ్ ఉంది. సో అడిషన్, సింపుల్ అడిషన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ here with regrouping. Okay, 4 digit with regrouping. Here some abacus are there. 8 వన్స్ ప్లేస్లో సింగిల్ డిజిట్ వస్తే వన్స్ ప్లేస్లో బీడ్స్ డ్రా చేయాలి. డబల్ డిజిట్ వస్తే, సో 26 అనుకోండి, ఇక్కడ 2 వేసి ఇక్కడ 6 వేయాలి. 32 అనుకోండి, ఇక్కడ 3 టెన్స్ ప్లేస్లో వేసి ఇక్కడ 2 బీడ్స్ వేయాలి. ఇలా ఉంటుంది, నెక్స్ట్ మీకు తెలుస్తుంది. అండ్ హియర్ వీ హ్యావ్, దిస్ ఈజ్ అది వితౌట్ రీగ్రూపింగ్, ఇది విత్ రీగ్రూపింగ్. ఓకే, క్యారీడ్ ఓవర్. హియర్ లుక్ హియర్, 5 + 8 how much? You will get 13.
చెప్తున్నాను చూడండి 13 వచ్చింది కదా, ఇది వన్స్ టెన్స్. సో 3 వన్స్ ప్లేస్లోది డౌన్ సైడ్ రాసుకోవాలి, టెన్స్ ప్లేస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. అండ్ 7 + 7 14, 14 + 14 కదా, సో 4 హియర్, ఇక్కడ కూడా 14 అంటే ఫస్ట్ 4 రైట్ డౌన్ సైడ్ అండ్ టెన్స్ ప్లేస్ క్యారీ ఫార్వర్డ్. 5 + 2 + 1 8, 5 + 3 8. This is carry addition. And here some facts to know. Addition is a process of putting things together. Facts to know లో ఆల్రెడీ మనం బిఫోర్ ఏదైతే చదివింటామో అదే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. కీ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి ఫాస్ట్గా, ఆర్ ఎల్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి. ద ఆన్సర్ ఆఫ్టర్ యాడింగ్ యాడెన్స్ ఈజ్ కాల్డ్ సమ్. సో ఇలా బిట్స్ అడిగేది ఉంటుంది, సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ addition of 4 digits. 3 4 digits, 3 4 digits. Okay, 3 4 digits. So here 8 + 2 10 + 5 15. Ones place write down side, tens place carry forward. Next 5 + 4 9, 9 + 1 10, 10 + 6 16. 6 downside write down and carry 1 side write down here. So 4 + 2 6 7, 8 9 10. Again 0 write down here, 1 write down carry, 5 6 7 8, like this. Same we have some exercise part. Look here, simple addition, no need any carries without regrouping. Okay, 6 + 2 8, 3 + 4 7, 5 + 4 9, 3 + 4 7. Okay, just additions, 3 + 5 8. And here some of the exercises problems, carry problems. 2 + 8 10, so 0 write down here, tens place carry. So 6 + 1 7, 7 + 8 7 7 14 15. So 5 here, 1 carry. So 4 + 1 5, 5 + 8 13. 3 downside 1 carry. So 4 + 1 5, 5 + 3 8. Here also 9 + 5 14. 4 here, 1 carry. 6 + 4 10 11. 1 here, 1 carry. 6 + 7 6 6 12 13. 13 + 1 14. 4 + 1 4 5 9. Here also same carry additions. లిజన్, నేను ప్రతిసారి చెప్తాను, యాజ్ ఏ టీచర్గా కూడా నా స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ప్రాబ్లం చేశాక ఎనీథింగ్, ఇట్ మే బీ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, ఎనీథింగ్, బట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ ఆన్సర్ 2 times అట్లీస్ట్. 2 to 3 times చెక్ చేసుకుంటే, టైం ఉంటే 3 times చేయండి, లేదంటే 2 times అట్లీస్ట్ చేసుకోండి. జస్ట్ డైరెక్ట్గా చేసుకుంటే వెళ్ళిపోద్దండి, ఎందుకంటే డిజిట్స్ కదా, బై మిస్టేక్ ఏదైనా రాంగ్ రాసినా, బై మిస్టేక్ ఏదైనా క్యారీస్ కౌంట్ చేయకపోయినా యూ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. అందుకోసమే 2 times 3 times చెక్ చేసి సేమ్ ఆన్సర్ వస్తే దెన్ యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో దానికేం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైనా 1 time రాసింది రాంగ్ అయితే సెకండ్ టైం రీచెక్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో కంప్లీట్గా ఒకటేసారి చెక్ చేసేసి ఫాస్ట్గా చేసేయకండి. సో క్యారీస్ కౌంట్ చేయరు కొంతమంది, సో దట్ రాంగ్ ఆన్సర్ వస్తుంది. అట్లీస్ట్ ఈచ్ ప్రాబ్లం జస్ట్ 2 times అయినా చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసినాక సో సెకండ్ టైం దాన్ని చెక్ చేసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తే ఓకే, లేదు ఇంకొక ఆన్సర్ వచ్చిందంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు, ఫస్ట్దా సెకండ్దా, ఆర్ ఎల్స్ థర్డ్ టైం చెక్ చేయండి, నో ప్రాబ్లం. మనకు మొత్తం రాంగ్ ఆన్సర్ వచ్చేసి మార్క్స్ పోవడం కన్నా ఏదైనా మళ్ళీ చెక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ వస్తే యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు, ఇలాంటి ఏదైనా కానీ ఎగ్జామ్స్ యాజ్ ఎ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా మార్క్స్ కావాలి కదా, సో దట్ నేను అదే చెప్తాను. ఇక్కడ మనం ఏ కాంపిటేటివ్ రాసినా, టెట్ రాసినా, ఏదైనా కానీ 1కి 2 సార్లు చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో టైం అయిపోతుంది టైం ఓకే, మనం చేసే కరెక్ట్ పెట్టే మార్క్స్ అయినా కానీ కరెక్ట్ మార్క్స్ రావాలి కదా మనకి, ఆన్సర్స్ కరెక్ట్ ఉంటేనే యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. అండ్ హియర్ ఆర్డర్ ఆఫ్ యాడెన్స్, ఇది కూడా సెకండ్ క్లాస్లో వచ్చింది. లుక్ హియర్, ఇప్పుడు 5366, 4423 ఇలా ఉంది కదా, 5366, 4423, దాన్ని యాడ్ చేస్తే 9789 వచ్చింది. సో క్లియర్, జస్ట్ యాడిషన్ చేస్తే ఇది వచ్చింది. ఆర్డర్ ఆఫ్ యాడెన్స్ అంటే ఈ నెంబర్ కిందికి వచ్చిన అండ్ ఈ నెంబర్ పైకి వెళ్ళినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. చూడండి
సో 4423 టాప్లో రాశారు, 5366 డౌన్ సైడ్ రాసినారు. బట్ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ 9789. సో అడిషన్ చేసేటప్పుడు నంబర్స్ అప్ అండ్ డౌన్ వెళ్ళినా, ఒకవేళ 3 నెంబర్స్ ఉన్నా కానీ ఆర్డర్ వేరే అయినా కానీ యూ విల్ గెట్ ద ఆన్సర్ సేమ్ అని చెప్పేదే ఇది ఆర్డర్ ఆఫ్ యాడెంట్స్. వీ సీ దట్ ఇన్ బోత్ కేసెస్ వీ గెట్ ద సేమ్ ఆన్సర్. సో ద ఆర్డర్ ఆఫ్ ద యాడెంట్స్ డస్ నాట్ చేంజ్ ద సమ్. సో ఆన్సర్ సమ్ వచ్చేసి ఈక్వల్ ఉందని చెప్తున్నారు. వీ క్యాన్ యాడ్ 2 or more నెంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్, ద సమ్ రిమైన్స్ ద సేమ్. ఇదే సేమ్ చెప్పారు. వీ కెన్ యాడ్ 2 or more, ఎన్ని నెంబర్స్ వేసినా కానీ, ఎంత ఆర్డర్ చేంజ్ చేసినా కానీ, ఫస్ట్ది సెకండ్కి ఫస్ట్, ఇవి చేంజ్ కాదు. ఈ నెంబర్ సేమే ఉంటుంది, బట్ ఇది డౌన్ సైడ్ వచ్చి ఇది ఫ్రంట్ వెళ్ళినా ఏదైనా వీ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సమ్ రిమైన్స్ ద సేమ్. ఓకే, అండ్ ఈజీ టు యాడ్. ఆల్రెడీ చెప్పాం, యాడింగ్ 0. ఎనీ నెంబర్కి 0 యాడ్ చేస్తే నో చేంజ్, అదే నెంబరే వస్తుంది. వాట్ ఎవర్ ద నెంబర్, దట్ నెంబర్ విల్ కమ్. నెంబర్ -0 వచ్చినా కానీ సేమ్ నెంబరే వస్తుంది. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. హియర్ 823 + 0 = 823 అండ్ 5936 + 0. No change, 5936 only. And next we have here missing addends. To find the missing add, observe the following. 400 + dash = 600. So 400 ki a number add cheste you will get 600. So 400, 500, 600. So 200 add cheyali, then you will get 0, 0, 6, 600. When you are adding or subtracting anything, place values compulsory, ones, tens, hundreds. Kade vestene you will get the correct answer, or else you will get wrong answer. And here fill in the blanks. Look here, it is 3228 plus 4386. So equals to, ఆల్రెడీ ఇది ఇక్కడ ఇచ్చేసారు. సో ఈ నెంబర్ ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇది రాస్తాం, సింపుల్. సో ఈక్వల్ టు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్స్ ఉండాలి. సో హియర్ ఏదైతే మిస్ అయింటుందో ఆ నెంబర్ని రాయాలి. లుక్ హియర్ 1 2 3 టైమ్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2430 ఉంది, 2430 ఉంది, అండ్ 2246 ఉంది, 2246 ఉంది. సో ఏ నెంబర్ అయినా ఈక్వల్ టు రావాలి అంటే సేమ్ నెంబర్స్ ఉండాలి. సో మిస్ అయిన నెంబర్ ఏంటి అంటే 486. సో ఈక్వల్ టు అంటే ఇటు సైడ్ నెంబర్స్ ఈక్వల్ ఉండాలి, ఆర్ ఎల్స్ ఇప్పుడు నెంబర్స్ ఇచ్చినారు కాబట్టి నెంబర్స్ ఓకే. ఒకవేళ మొత్తం యాడ్ చేసి సమ్ డిజిట్ ఒక 5 digits నెంబర్ కానీ అలా ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా 5 digit నెంబర్ సేమ్ ఉండాలి ఆన్సర్. ఓకే, హియర్ సమ్ blanks are there. 82 + 0 is 82 only. So +1 చేస్తే you will get next number. So 8349 +1 8350. And here 9428 + 10 అంటే ఈ నెంబర్ చేంజ్ అవుతుంది, 10s ప్లస్. ఓకేనా, ప్లస్ 10 అంటే 94, 2 కాస్త 3 అవుతుంది, 38. ఓకే, 10s ప్లేస్ చేంజ్ అవుతుంది. సో 3 2 ఉండేది 3కి వచ్చేసింది. అండ్ హియర్ థౌజండ్స్, సో 1000 ప్లేస్ చేంజ్ అవుతుంది, 8548. చెక్ చేద్దామా, 1 2 3 కరెక్ట్ ప్లేస్ వాల్యూస్ ఉంటాయి, 8 4 5 9. సో 1000 ప్లేసే చేంజ్ అవుతుంది. అండ్ హియర్ 100 అంటే 100 ప్లస్ 6346 + 100. సో 6 4 3 + 1 4 6 6446. Clear? And here some of the problems are there. So 3 + 7 how much? Sorry, 3 + 9 12. So 2 here, 1 carry, and 6 + 2 8 + 1 9. 3 + 4 7. What here? Some instructions are there. Less than 800 or more than 800. What is the answer? 792. 792 is less than 800. So ఇది టిక్ చేయాలి, లెస్ దాన్ కదా 800 కన్నా. హియర్ 0 + 2 is 2, 2 + 0 is 2, and 2 + 4 is 6. Less than 600 or more than 600. సో 600 కన్నా మోర్ ఉందా లెస్ ఉందా? సో 600
కన్నా 622 ఎక్కువ ఉంది కాబట్టి మోర్ దాన్. సో మోర్ దాన్ దగ్గర టిక్ కొట్టాలి, లెస్ దాన్ కాదు. ఓకేనా? మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. క్లియర్? నెక్స్ట్ we have some word problems regarding to this addition only. సో additions related ఉంటుంది. A gardener has 4660 mangoes and 2689 apples and 1676 plums in his garden. How many fruits are there altogether? Altogether అంటే అడిషన్. క్లియర్? దీన్ని యాడ్ చేసేయండి, సింపుల్గా ఆన్సర్ వస్తుంది. హియర్ 9 + 5 15. 5 here, 1 carry. 7 + 7 7 7 14. 7 3s are 21 22. 6 6 12. 6 6 6 6 1 6 6 2 12. 6 3s are 18 19 20. 0 2 6 7 8 9 9 0 2 5. క్లియర్? ఇలా అడిషన్ చేసేయండి. సో అడిషన్ చాప్టర్ కాబట్టి సో ఎవ్రీథింగ్ అడిషన్ రిలేటెడ్ ప్రాబ్లమే ఉంటుంది. వర్డ్ సమ్. సో 1 చేసాం కదా, రిమైనింగ్ కూడా అలానే ఉంటుంది. సో మ్యాథ్స్లో అయితే కంపల్సరీ అన్ని సబ్జెక్ట్స్ ఉండొచ్చు, బట్ మ్యాథ్స్ ఎన్ని అయితే మా సార్ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, ఎన్ని అయితే మనము రఫ్ బుక్స్ యూస్ చేస్తామో ఎన్ని ఎక్కువ బుక్స్ యూజ్ చేస్తూ రఫ్ బుక్స్ అండ్ పెన్స్ పెన్సిల్స్ ఎన్ని అయిపోగొడతామో, అంటే ఏదో ఒక రాయాలని కాదు, జస్ట్ ఎంత ప్రాక్టీస్ ఉంటేనో అంత మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఏది సింపుల్ అడిషన్సే కాదు, సింపుల్ సబ్స్ట్రాక్షన్సే కాదు, బట్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల స్పీడ్నెస్ పెరుగుతుంది. సో స్పీడ్ ఇంపార్టెంట్ కదా, మనం విత్ ఇన్ ద టైం లోపల క్యాలిక్యులేషన్స్ చేయాలంటే. సో దానికోసమే మనం ప్రాక్టీస్ డైలీ చేస్తుంటే స్పీడ్నెస్ వచ్చేసి ఫాస్ట్గా మనము ఏవైతే ఈ 4 ఆపరేషన్సే కాదు, ఎనీథింగ్ ఆఫ్టర్ దట్ మన ఛానల్లో వచ్చేసి పేపర్ 2 వాళ్ళది కూడా స్టార్ట్ చేస్తాము. 5th 6th ఇలా మన క్లాసెస్ వెళ్తూ ఉంటాయి. సో ఏదైనా కానీ బేసిక్స్ నుంచి మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే ఆ స్పీడ్నెస్తో విత్ ఇన్ ద టైంలో మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో దట్ మంచి మార్క్స్ వస్తుంది. అండ్ విత్ ఇన్ ద టైం లోపు కాబట్టి ఎక్కువ వరకు మనం మార్క్స్ ఏదైతే మనం టార్గెట్ పెట్టుకుంటామో దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. సో ఈ సింపులే కదా, అలా కాదు, కొంచెం రఫ్ బుక్స్ పెట్టుకొని అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుండండి. చిన్న చిన్న దాన్ని కూడా వదలొద్దు. అండ్ చిన్న పెద్ద ప్రాబ్లమ్ అని కాదు, మనం ఎక్కడైతే మనం కొంచెం ల్యాగింగ్లో ఉన్నాం సబ్జెక్ట్ అనుకుంటామో, ఏ పాయింట్ ఆఫ్ ద టైంలో ఎలా ఉంది మనకు తెలిసిపోతుంది కదా, ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో. సో ఆ టైంని కొంచెం యూజ్ చేసుకుంటూ మనం ఇలా చదువుకుంటూ పోతే మనకు కొంచెం మంచి మార్క్స్ వస్తాయి. అండ్ అడిషన్సే కాబట్టి నేను కూడా వర్డ్ సమ్ ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమైనింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆల్ టుగెదర్ మ్యాక్సిమం వస్తే మాత్రం అడిషనే ఉంటుంది. బట్ ఎవ్రీ టైం వర్డ్ సమ్ లాంటివి చేసేటప్పుడు మాత్రం 2-3 టైమ్స్ క్వశ్చన్ని రీడ్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఇది అడిషన్ చాప్టర్ కాబట్టి అడిషన్ అనేసి వదిలేసాం, బట్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ అనేటివి కూడా నిదానంగా మనం క్వశ్చన్ ఒక 2 టైమ్స్ నీట్గా చదువుకుంటే మనకు తెలిసిపోద్ది. అండ్ హియర్ పాయింట్స్ టు రిమెంబర్ ఈస్ దేర్. వి యూజ్ అడిషన్స్ వెన్ వీ పుట్ టుగెదర్ 2 or more numbers. The numbers being added are called addends. And one more point, 4 + 2 = 6 అన్నారు అనుకో, ఈ 4 + 2 ఇవి ఉన్నాయా, దీనిలోని యాడెండ్స్ అంటారు. వచ్చిన ఆన్సర్ని సమ్ అంటారు. ఇది 2nd క్లాస్లో స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లోనే చెప్పినాము, ఆ టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఈ 2 వచ్చేసి యాడెండ్స్ అండ్ దిస్ ఈజ్ ద సమ్. సో నేను స్టూడెంట్స్కి ఎలా చెప్తున్నానో అలానే చెప్తున్నాను. సో ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీ క్యాన్ యాడ్ 2 or more numbers in any order, the sum remains the same. ఆల్రెడీ చూసాం విత్ ఎగ్జాంపుల్. ద టోటల్, సో వచ్చిన ఆన్సర్ని సమ్ అంటారు. 0 యాడెడ్ టు ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. 100 యాడెడ్ టు ఏ నెంబర్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద 100 ప్లేస్. ఓకే, 1000s యాడ్ చేసినామంటే 1000 యాడ్ చేస్తే 1000 ప్లేస్లో చేంజ్ ఉంటుంది. సో 10 యాడ్ చేస్తే 10s ప్లేస్లో చేంజ్ ఉంటుంది. ఓకే, 1s యాడ్ చేస్తే 1s ప్లేస్లోనే చేంజ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ చాప్టర్
ఇదంతా బిట్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఈజ్ సబ్స్ట్రాక్షన్. టర్మ్స్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్. సబ్స్ట్రాక్షన్ మీన్స్ టేకింగ్ అవే. ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాం టేకింగ్ అవే అని అంటారు సబ్స్ట్రాక్షన్ అంటే. ఇంగ్లీష్లో మాత్రం వెన్ వి సబ్స్ట్రాక్ట్ ఏ స్మాల్ నెంబర్ ఫ్రమ్ ఏ బిగ్గర్ నెంబర్ ద ఆన్సర్ వి గెట్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్, అడిషన్ చాప్టర్లో చెప్పాను. సో సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటాం. సో డిఫరెన్స్. అండ్ హియర్ స్టార్టింగ్ ఏదైతే నెంబర్ ఉందో చూడండి, ఫస్ట్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక 2 నెంబర్స్ ఇచ్చారంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ బిగ్ నెంబర్, టాప్ సైడ్ రాసి కింద స్మాల్ నెంబర్ రాయాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ డిఫరెన్స్ అంటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ రాసేది బిగ్గర్ నెంబర్ 7000 చేంజ్ ఉంది అండ్ స్మాలర్ నెంబర్ 1000 చేంజ్ ఉంది. సో బిగ్గర్ నెంబర్ని మిను ఎండ్ అంటారు. బిగ్గర్ నెంబర్ని మిను ఎండ్. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ సబ్స్ట్రాక్టింగ్ దట్ ఈస్ సబ్ట్రాహెండ్. అండ్ what is your answer, what you are getting that answer is difference. Got it. First number big number రాసుకోవాలి and then after small number whatever you are getting that answer that is difference. And here some properties of subtraction is there. సో ఆల్రెడీ చెప్పాను కదా, అడిషన్ చేసిన 0 సబ్స్ట్రాక్ట్ చేసిన చేంజ్ ఏమి ఉండదు. అది ఏ నెంబర్ అయినా 2 డిజిట్ కానీ 5 డిజిట్ కానీ ఎంత డిజిట్ ఉన్నా సమ్ క్రోడ్స్ ఉన్నా నథింగ్ విల్ చేంజ్. జస్ట్ ప్రాపర్టీస్ ఇవన్నీ తెలిసినదే. బట్ చిన్న చిన్న పాయింట్స్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయాలి. ఎందుకంటే మనం ఒక టెక్స్ట్ బుక్ చేస్తున్నాము చదువుతున్నాము అన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివేసినాం కదా అని సెకండ్ క్లాస్ చూడకుండా ఉండలేము కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మళ్ళీ రీకలెక్ట్ చేస్తుంది. స్టూడెంట్స్కైనా ఆస్పిరెంట్స్కైనా మళ్ళీ రీకలెక్ట్ చేస్తుంటే ఆ పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 1 టైం 2 టైమ్స్ చదివే వాళ్ళది ఒకలాగా ఉంటుంది, డైలీ చదివే వాళ్ళది ఒకలాగా ఉంటుంది రిజల్ట్. సో ఇది కూడా మీకు రివిజనే అనుకోండి. ఫాస్ట్ రివిజన్గా ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాం. జస్ట్ ఒక 2-3 పార్ట్స్లోనే ఒక టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. మామూలుగా 1 ఇయర్ ఆర్ 8 మంత్స్ ఉంటుంది పిల్లలకి చదివేది. అట్లీస్ట్ 8 మంత్స్ చెప్పే టెక్స్ట్ బుక్ జస్ట్ 3 పార్ట్స్లలో ఫినిష్ చేస్తున్నాం. సో అందుకనే ఒకసారి ఫాస్ట్ రివిజన్గానే ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి ప్రతిదీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియో చూడండి. అన్ని పాయింట్స్ కవర్ అయిపోతాయి. మీరు మళ్ళీ ఇంకో బుక్స్ తీసుకోవాలి, ఇంకో ప్రాక్టీస్ చేయాలి అవసరమే లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు మళ్ళీ దానికి సపరేట్గా బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. బట్ ఇక్కడైతే మాత్రం కంటెంట్ మొత్తం క్లియర్గా ఉంది. ఇది 3rd క్లాస్ రన్నింగ్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ సెకండ్ కూడా చూడండి. అండ్ హియర్ నెంబర్ మైనస్ నెంబర్, సేమ్ నెంబర్ మైనస్ సేమ్ నెంబర్ మీన్స్ యూ విల్ గెట్ 0. ఓకేనా. 1 - 1 అయినా 0నే, 4027 - 4027 అయినా 0నే. క్లియర్. నెక్స్ట్ వీ హ్యావ్ టాపిక్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 4-digit నెంబర్ వితౌట్ బారోయింగ్. సో వితౌట్ బారోయింగ్ అంటే బారో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బిగ్ నెంబర్ ఉంటుంది. సో స్మాల్ నెంబర్ ఈజీగా కౌంట్ చేస్తాము. 8 - 3 ఈజ్ 5, 9 - 5 ఈజ్ 4, 6 - 4 ఈజ్ 2, 7 - 4 ఈజ్ 3. ఆల్రెడీ సింపుల్గా ఉంటుంది కాబట్టి వితౌట్ బారోయింగ్. అండ్ విత్ బారోయింగ్ కూడా ఉంది. హియర్ సమ్ ఎక్సర్సైజ్ రిగార్డింగ్ టు దిస్. వితౌట్ బారోయింగ్కి ఎక్సర్సైజ్ ఉంది. సో 6 - 3 ఈజ్ 3, 9 - 5 ఈజ్ 4, 8 - 2 ఈజ్ 6, 6 - 4 ఈజ్ 2. క్లియర్. సింపుల్గా ఉంటుంది ఇది, నో ప్రాబ్లం. అండ్ హియర్ వీ హ్యావ్ సేమ్. సో ఇది కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ విత్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 4-digit numbers విత్ బారోయింగ్. విత్ బారో ఒకసారి చెక్ చేద్దాం. లుక్ హియర్ 7732 - 3868. సో 2 - 8, 2 small number. So small number minus big number not at all possible. So you have to take borrow. So 2 - 8. Small number minus big number not possible. So here take 1 borrow 1 and whatever the number write down 2. So 1 తీసుకున్నాం కాబట్టి here you will get only 2. ఇక్కడ రాసాను క్లియర్గా. 7732 3868 7732 3868 3868. సో స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ నాట్ పాసిబుల్. టేక్ హియర్ 1 బారో 1 తీసుకోవాలి. అండ్ ఈ 2 ఇక్కడ రాస్తాం 12.
అండ్ ఇక్కడ 1 వెళ్ళిపోయింది కాబట్టి ఓన్లీ 2 ఉంటుంది. సో 12 minus 8. 12 minus 8, 4. అండ్ హియర్ 2 minus 6 అగైన్ నాట్ పాసిబుల్. ఇక్కడ నుంచి 1 నెంబర్ని తీసుకోవాలి. సో మళ్ళీ 12 ఉంది. సో 12 minus 6, 6. అండ్ 1 తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది. సో 6 minus 8 నాట్ అట్ ఆల్ పాసిబుల్. అండ్ 1 ఇక్కడికి బారో తీసుకోవాలి. అండ్ హియర్ ఓన్లీ 1 తీసుకున్నాం కాబట్టి 6 ఉంటుంది. 16 minus 8. సో వాట్ యూ విల్ గెట్ 8. 8, 8, 16. సో 8. 6 minus 3, 3. సో 3, 8, 6, 4. అండ్ ప్రతి ఎవ్రీ డిజిట్ వన్స్ ప్లస్ టెన్స్ ప్లస్ అన్ని దగ్గర బారోయింగ్ తీసుకునేది ఉంది సిస్టమ్. సో ఇలాంటివి కొంచెం చేసేటప్పుడు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. మనకు ఆప్షన్స్ ఇస్తారు 1, 2 అని. జస్ట్ ఇదే నెంబర్స్ తోటి కూడా ఇలా ఇస్తారు 3, 6, 8, 4 రివర్స్లో, ఆర్ ఎల్స్ 3, 8, 4, 6 ఇట్లా ఆప్షన్ ఏదైనా చూసి టక్ మని కొట్టేస్తాం. సో ఒక 1, 2 టైమ్స్ చెక్ చేసుకోండి ఇలాంటివి. సో హియర్ వీ హ్యావ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. సో 4 ఇక్కడ ఏముంది సైన్ మైనస్ ఉంది. సో 4 minus 3 హౌ మచ్ 1. అండ్ హియర్ ఏ నెంబర్కి -6 చేస్తే 3 వస్తుంది, 9కి 6కి మైనస్ చేస్తే 3 వస్తుంది. అండ్ 3కి ఏ నెంబర్ మైనస్ చేస్తే 2 వస్తుంది, 3 minus 1 అయితే 2. అండ్ హియర్ బిగ్ నెంబర్ ఏముంది మైనస్ చేస్తే 4 వస్తుంది, 7. ఎందుకంటే 7 minus 3 అయితే కానీ కదా 4 వస్తుంది. సో ఇలా చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ చూసి చెప్పిన అనుకోద్దని చూడకుండానే చెప్తాను. సో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బారోయింగ్. సో హియర్ 4694 and 3428. So 4 minus 8 not possible. Small number minus big number not possible. Take one borrow. So 4694. 3428. 4 minus 8 not possible. Take one borrow. 1, 4, 14. సో ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది. నెక్స్ట్ 14 minus 8, 9, 10, 6. హియర్ 6. 8 minus 2, 6. 6 minus 4, 2. 4 minus 1, 1. 1, 2, 6, 6. సో సేమ్ హియర్ రైట్ ఇన్ కాలమ్ అండ్ సబ్స్ట్రాక్ట్. సో ఎవ్రీ టైమ్ సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇట్లా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ విచ్ నెంబర్ ఈస్ ద బిగ్ నెంబర్ రైట్ డౌన్ ఆన్ ద టాప్ and small number write down at the bottom. Okay, and here big number small number difference ఏంటి, here thousands ప్లేస్లో చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసిపోతుంది. ఇది 3 and here 4000. సో 4000 is bigger number than 3000. So write down 4988 top side and down side write down 3468. So 8 minus 8 0, 8 minus 6 2, 9 minus 5, 9 minus 4 5 and 4 minus 3 1. So compare thousands. Next we have this problem. So 3673 write down top side big number and small number down side. So 3 minus 8 not possible. Take borrow. Here 1 3 and here 6. So 13 minus 8 5. Okay, and here 6 minus 4 2 and 6 minus 6 0 and 2. And here also missing the digits. Check చేసుకోండి either it may be addition or subtraction. Then subtraction అన్నారు. which number minus 3 అయితే you will get 5 అంటే 8 minus 3 is 5 and 7 minus 6 is 1. 8 minus 4 means you will get 4. Then 6 minus 4 means again 2. So you have to check and write down that answer. 9 minus 6 అయితే you will get 3 and 8 minus which number అయితే you will get 4. దెన్ 4 8లోంచి 4 తీసేస్తేనే 4 వస్తుంది. సో అలా థింక్ చేయాలి. 7 minus 3 కాబట్టి 4 అండ్ ఏ నెంబర్లోంచి -4 తీస్తే 3 వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ 7 మైనస్ కాబట్టి 7 minus 6 is 1. ఇది పజిల్స్ లాగా కూడా అడుగుతుంటారు. అండ్ ఏ నెంబర్ని -3 చేస్తే 6 వస్తుంది అంటే 9. క్లియర్. 8 minus 5 అయితే 3, 5 minus 2 అయితేనే 3 వస్తుంది. సో చెక్ చేసుకొని థింక్ చేసి ఆన్సర్ రాయాలి. And next, easy to subtract. Some of the examples are there. Look here, 256
minus 199. 256 minus 199. సో నార్మల్గా అయితే యూ హ్యావ్ టు టేక్ వన్ బారో. సో బారో తీసుకొని చెక్ చేసి ఆన్సర్ రాసేది ఉంటుంది. ఆర్ ఎల్స్ అనదర్ ఈజీ టు సబ్స్ట్రాక్ట్ అనేది అనదర్ మెథడ్. ఫస్ట్ నెంబర్కి 1 యాడ్ చేయండి అండ్ సెకండ్ నెంబర్కి కూడా 1 యాడ్ చేయండి. వాట్ యూ విల్ గెట్ 257 minus 200. దెన్ ఈజీలీ యూ గెట్ ద ఆన్సర్. 7 ఇది బారో లేకుండానే వచ్చేస్తుంది ఆన్సర్. 7 minus 0 is 7. 5 minus 0 is 5. 2 minus 2 is 57 ఓన్లీ. సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇలా కూడా చేయొచ్చు. బారోయింగ్ డిఫికల్ట్ ఉన్న వాళ్ళు +1 సేమ్ నెంబర్స్కి +1 చేస్తే ఈజీగా సబ్స్ట్రాక్షన్ అయిపోతుంది వితౌట్ బారోయింగ్. హియర్ ఆల్సో వన్ ప్రాబ్లం. Sometimes to make the subtraction easier, we need to subtract a number 24751034. So subtracting -1 2474 వస్తుంది. సో 2474 అండ్ 1034 ఉంది కదా 33 వస్తుంది. సో ఇలా సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఇలాంటివన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ పార్ట్. సో దిస్ వన్ వితౌట్ బారోయింగ్ సబ్స్ట్రాక్షన్ ఉంది. And here borrowing 89822849. So 2 minus 9 not possible. Take one borrow. 12. Here 7. So 12 minus 9 10 11 12 3. 7 minus 4 3. 9 minus 8 1. 8 minus 2 6. Next 5 7 4 4 minus 3 4 4 3 8 2 4. So 4 minus 4 0 2. 7 minus 8 not possible. Take one borrow. 17 minus 8 9. Here 4 minus 3 1 1 9 2 0. So subtract the following by using shortcut method and subtract each of the following. Write the subtrahend in the form. సో బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ ఈజీగా రాయండి. షార్ట్ కట్ మెథడ్ అంటే హియర్ షార్ట్ కట్ మెథడ్ ఇలా యూస్ చేసి రావచ్చు. మైనస్ ఆర్ ప్లస్ చేసేసి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్. వెన్ 2 numbers ఆర్ యాడెడ్ వీ గెట్ ఏ సమ్. సో అడిషన్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ని సమ్ అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద any of one sum and any of the two numbers is the another number added. Look here, 482 347 is equals to 839. So ఇది చూడండి సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ అంటే వెరీ ఈజీ. +349 ఈక్వల్స్ టు 831. ఇది యాడ్ చేస్తే ఇది వచ్చింది కదా. సో సబ్స్ట్రాక్షన్ అంటే ఈ నెంబర్ 831లోంచి ఫస్ట్ నెంబర్ ఏముంది 482. సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ విల్ గెట్ 349. థర్డ్ నెంబర్ వస్తుంది. సో ఇదే సేమ్ నెంబర్ తీసుకొని ఈ సెకండ్ నెంబర్ని మైనస్ చేయండి. 349 యూ విల్ గెట్ ద ఫస్ట్ నెంబర్ 482. ఇదే సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ అండి, ఏం లేదు. ఇక్కడ కూడా మీకు ఒక ఎక్సర్సైజ్ పార్ట్ ఉంది చెప్తాను. 426 343. సో 426 + 343 ఈజ్ ఈక్వల్స్ టు 769. నేను రాసేదే చూడండి. 769 మైనస్ 426 అంటే యూ విల్ గెట్ 343. ఈ నెంబర్ వస్తుంది. ఇది మైనస్ ఫస్ట్ నెంబర్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. అండ్ వచ్చిన డిఫరెన్స్ మైనస్ సెకండ్ నెంబర్ చేస్తే యూ విల్ గెట్ ఫస్ట్ నెంబర్. అంతే, వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో. సో ఇది అడిషన్ కాబట్టి అడిషన్లో వచ్చిన ఆన్సర్ ఏమంటారు, సమ్ అంటారు. సో సమ్లోంచి ఫస్ట్ నెంబర్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ సెకండ్ నెంబర్. అండ్ సమ్లోంచి సెకండ్ నెంబర్ చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఓకే, 0 ఉంటుంది. ఇక్కడ కూడా 0 ఉంటే యూ హ్యావ్ టు టేక్ హియర్. ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకోవాలి. ఇక్కడికి నుంచి ఇక్కడికి బారో తీసుకున్నప్పుడు 10 ఉంటుంది. సో ఇక్కడ నుంచి 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 9 ఉంటుంది. సో 10 మైనస్ 6 ఈజ్ 4. సో ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 1 తీసేసుకున్నాం కాబట్టి 3 ఉంది. ఓకే, 9400
minus 5446. సో ఇక్కడ ఏం లేదు, ఎలా తీసుకోవాలి? నో, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోండి. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ 10 ఉండి ఉంటుంది. అండ్ హియర్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 9 అయిపోతుంది. అండ్ ఇక్కడ 10 వచ్చేస్తుంది. సో 10 - 6 ఈజ్ 4 అండ్ 9 - 4 ఈజ్ 5. ఆల్రెడీ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. 3 - 4 నాట్ పాసిబుల్. అగైన్ 1. 13 - 4 9. అండ్ హియర్ తీసేసుకున్నాం కాబట్టి 8 ఉంటుంది. 8 - 5 3. సో 3954 ఆన్సర్ కరెక్టా కాదా? దెన్ వాట్ యూ హ్యావ్ టు యాడ్? ఈ నెంబర్కి ఈ నెంబర్ ఆర్ ఈ నెంబర్ని యాడ్ చేయాలి. సో 5446 యాడ్ 4 + 6 10 0 1 క్యారీ 5 + 4 9 10 0 1 క్యారీ 9 + 1 10 10 + 4 14. సో 5 + 3 8 9 9400 వచ్చేసిందా? సో యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ బారోయింగ్ తెచ్చుకునేటప్పుడు ఇక్కడ 0 ఉంది అంటే నెక్స్ట్ నెంబర్ నుంచి బారోయింగ్ తెచ్చుకోండి. బారోయింగ్ ఇక్కడ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ 10 ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడికి తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఇక్కడ 9 అయిపోతుంది, ఇక్కడికి 10 వెళ్ళిపోతుంది. సో 9 డిజిట్సే ఉంటాయి. సో 9లోంచే మైనస్ చేయాలి. ఇక్కడ మాత్రం 1 తీసేసుకున్నాం కాబట్టి 1 రాయాలి. క్లియర్? అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ వర్డ్ సమ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ వర్డ్ సమ్స్ రిలేటెడ్ టు సబ్స్ట్రాక్షన్ ఓన్లీ, ఎందుకంటే సబ్స్ట్రాక్షన్ చాప్టర్ కదా. ఆల్రెడీ అడిషన్ వర్డ్ సమ్స్ చూసాం, ఒకటి చేసాము. అండ్ ఎవ్రీ టైం వర్డ్ సమ్ వచ్చినప్పుడు 2 to 3 టైమ్స్ రీడ్ చేసి ఆన్సర్ చేయండి. ఎదర్ ఇట్ మే బీ అడిషన్, సబ్ట్రాక్షన్, ఎనీథింగ్, మల్టిప్లికేషన్, డివిజన్, అన్నిటికీ వర్డ్ సమ్స్ ఉంటాయి. సో క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ అంటే సబ్స్ట్రాక్షన్. సో 9686 -6234 అడిషన్, సబ్ట్రాక్షన్ ఏదైనా చేసేటప్పుడు ప్లేస్ వాల్యూస్ కంపల్సరీ కరెక్ట్గా వేయాలి. ప్లేసెస్లో 1s ప్లేస్, 10s ప్లేస్, 100s, 1000s. 6 - 4 2 8 - 3 5 6 - 2 4 9 - 3 ఓకే 3 4 5 2. అగైన్ చెక్ చేసుకున్నా. 6 - 4 2 5 4 3 చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ పాయింట్స్ టు రిమెంబర్. The answer to be subtracted sum is called the difference. Next, there are some shortcut methods to subtract, such as by adding or subtracting number from both the numerals. So add or subtract చేసాం కదా, +1 -1 చేసుకుంటూ అది అనమాట. అండ్ నెక్స్ట్ ప్లేస్ వాల్యూ మెథడ్, కౌంటింగ్ ఆన్ మెథడ్. ఫర్ ఎవ్రీ అడిషన్ ఫ్యాక్ట్ there are 2 subtraction facts. సో నెంబర్ ప్లస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వస్తుంది. ఈ సమ్ని ఫస్ట్ నెంబర్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ సెకండ్ నెంబర్, అండ్ సమ్ మైనస్ సెకండ్ నెంబర్ చేస్తే యూ విల్ గెట్ ఫస్ట్ నెంబర్. వీ కెన్ చెక్ సబ్స్ట్రాక్షన్ బై యూజింగ్ సూటబుల్ అడిషన్. వీ మస్ట్ యూజ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ టు సాల్వ్ ద సబ్స్ట్రాక్షన్ మెథడ్ బై యూజింగ్ సూటబుల్ అడిషన్ అంటే సబ్స్ట్రాక్ట్ చేసినాక వచ్చిన ఆన్సర్ని అండ్ సెకండ్ వన్ ఆన్సర్ని యాడ్ చేసినాం, యూ విల్ గెట్ ద ఆన్సర్ సేమ్. సో విత్ దిస్ అవర్ సబ్స్ట్రాక్షన్ fourth chapter completed. Okay, let's start fifth chapter. Completed. And next we have fifth chapter, that is multiplication. Fifth chapter multiplication. Okay, here fifth chapter multiplications లో up to fifth, actually second class వాళ్ళకైతే up to 12 tables ఉన్నాయి. అండ్ ఫర్ ద థర్డ్ క్లాస్ కంపల్సరీ 20 tables రావాలి స్టూడెంట్స్కి అయితే. అండ్ మ్యాథ్స్ చేసే వాళ్ళకు కూడా 20 tables మినిమం వస్తే ఈజీగా క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. అండ్ హియర్ 11 8s are 88, 16 5s are 80, 14 4s are 56. ఓకే, ఇలా టేబుల్స్ రాయాలి. అండ్ 0 ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ నెంబర్ ఇంటూ 0 ఈక్వల్స్ టు. సో 0 ఇంటూ ఎనీ బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్, 1 digit నెంబర్, సమ్ క్రోడ్స్, ల్యాక్స్, ఎనీథింగ్ బట్ మల్టిప్లై. రీజన్ 0తో అడిషన్ వచ్చిన, 0 నెంబర్ ప్లస్ అడిషన్ వచ్చిన, క్లియర్గా రాస్తా చూడండి. 0తో ఒక నెంబర్ యాడ్ అయినా ఆర్ 0తో ఒక నెంబర్ సబ్స్ట్రాక్ట్ అయినా ఆర్
నెంబర్ బిఫోర్ వచ్చి సబ్స్ట్రాక్షన్ వచ్చిన, నెంబర్ బిఫోర్ వచ్చి అడిషన్ వచ్చిన ఆన్సర్ మాత్రం సేమ్ నెంబర్ వస్తుంది. ఓకే, బట్ మల్టిప్లికేషన్ వస్తే మాత్రం మొత్తం 0 అయిపోతుంది ఇది ఫుల్గా. ఓకే, 0 minus any number is 0, 0 minus any number is 0, and 9 any number into 0 is 0, into 1 అంటే సేమ్ నెంబర్ వస్తుంది. ఓకే, అండ్ 1 into 2, 208 is 208. సో 82 into 65 is ఈక్వల్ టు అన్నప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా ఉండాలి. సో 82 ఉంది, 82 ఉంది, 65 మిస్సింగ్ నెంబర్ రాసేసాం. And here 75 into 408 is equal to 408 into 75. Why? Because missing number 408. And 604 into ఏదైతే మిస్ అయిందో అది రాసేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై 1 digit నెంబర్ వితౌట్ క్యారీ ఓవర్. సో వితౌట్ ఫస్ట్ వస్తుంది, దెన్ ఆఫ్టర్ విత్ క్యారీ వస్తుంది. లుక్ హియర్, వితౌట్ క్యారీ అంటే నో క్యారీస్. సో 2 3s are 6. వెన్ యూ ఆర్ డూయింగ్ multiplication also, first you have to multiply ones place, ones, tens, hundreds. So first you have to multiply ones place. 2 3s are 6, 2 4s are 8, tens place. Next 100 place, 2 2s are 4, 486. Okay, ones, tens, hundreds. Next we have multiplication by 1 digit with carry. So అది without carry easy, and with carry here దిస్ ఈజ్ ఆల్సో ఈజీ. సబ్స్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్ ఏదైనా కానీ క్యారీస్ వచ్చినప్పుడు డబల్ డిజిట్స్ ఇట్లా వస్తే ఫస్ట్ డౌన్ సైడ్ 1 డిజిట్ డౌన్ సైడ్ వేసుకోండి, అండ్ ఇది దాని నెంబర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో హియర్ 8 5s are 40, 8 6s are 48. సో 48ని ఫస్ట్ 8 నెంబర్ హియర్ రైట్ డౌన్, 8 నెంబర్ రాసి 4 క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు. దెన్ 8 8s are 64, 64 plus 4 68, 8 here 6 carry. Then 8 3s are 24, 24 plus 6 30, 0 3. సో ఏం లేకుండా ఇక్కడ 3 క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి 3. ఓకే, నెక్స్ట్ హియర్ సమ్ ఎక్సర్సైజ్. సో సింపుల్, ఫస్ట్ 1s place 3 3s are 9, 3 0s are 0, 3 2s are 6, 3 2s are 6, 3 1s are 3, 3 3s are 9. Simple. And here carry over 287 into 3. నేను మళ్ళీ పెన్తో చేస్తున్నా చూడండి. 3 7s are 21. So 1 write down here, carry forward 10s place look. Okay, then after 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24. 24 plus 2 26. So 6 downside, and this 2 carry forward to the next number. Okay, 3 2s are 6, 6 plus 2 7 8, 861 is the correct answer. And here 5 7s are 35, 5 here downside, and 3 carry forward, and 5 5s are 25, 26, 27, 28, 8 here 2 carry, and next 5 1s are 5, 6 7, 7 85. And multiplication by 10, 100 and 1000. Look here, 9 into 10 అంటే 10s ప్లేస్లో చేంజ్ చేస్తుంది. సో 9 10s are 90, 9 10sని 90 అంటారు. ఓకే, 73 into 10s అంటే 730. ఓకే, 1 0 ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో 73 10s 730, 422 0 యాడ్ అవుతుంది, జస్ట్ లాస్ట్లో 0 యాడ్ అవుతుంది, అండ్ వి కాల్ ఇట్ యాజ్ 422 10s. ఇంత బిగ్ నెంబర్ అయినా లాస్ట్లో 0 యాడ్ అవుతుంది. 10స్కి అయితే 1846 కామన్గా వచ్చి లాస్ట్లో 0 యాడ్ అవుతుంది. 1846 10s. అండ్ నెక్స్ట్ హండ్రెడ్స్ అంటే 2 2 వీ హ్యావ్ 100 ప్లేస్. సో 7 into 100 700, and 2 zeros added, and 68 into 100 6800. So 6800. Like that for 1000 also, 5 into 1000 5000, 40 into 1000 40,000. Okay, 40,000. And multiplication by multiple of 10, 9 into 20. 20 అనేదాన్ని 2 10s లాగా కూడా రాయొచ్చు. ఫస్ట్ క్లాస్లో ఇది స్టార్ట్ అయింది.
సో 30 ఉంటే 3 టెన్స్, 40 ఉంటే 4 టెన్స్ అట్లా. సో 20ని 2 టెన్స్గా రాసుకోవచ్చు. సో 9 1 జా 9, 9 2 జా 18, 18 టెన్స్ అవుతుంది. ఓకే, 180. అండ్ 22 ఇంటూ 30. సో 22 ఇంటూ 30ని 3 టెన్స్గా రాయొచ్చు. సో 22 ఇంటూ 3 66 టెన్స్ అండ్ 660. And here we have this topic, multiplication of 2-digit number by 2-digit number. సో జస్ట్ ఇప్పటిదాకా ఫస్ట్ 1-digit నెంబర్తోనే చేసాం కదా, అండ్ హియర్ 2-digit నెంబర్ ఈజ్ దేర్. లుక్ హియర్ 34/12, 34/12. సో వన్స్ టెన్స్, ఫస్ట్ వన్స్ ప్లేస్ దెన్ టెన్స్ ప్లేస్. సో ఫస్ట్ 2 4s 8, 2 3s 6. క్లియర్? ఫస్ట్ ఈ 2తోది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇలా స్ట్రైట్ దెన్ క్రాస్, వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ నెంబర్. సో నెక్స్ట్ డిజిట్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని లీవ్ చేయాలి. ఓకేనా? ఈ కాలంలో రాయొద్దు. సో మల్టిప్లికేషన్ ఏదైనా చేసేటప్పుడు డిజిట్స్ కంపల్సరీ కరెక్ట్ ప్లేసెస్లోనే వేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది ఎవ్రీ టైం నేను రిపీట్ చేస్తున్నా, ఇది కంపల్సరీ, లేకపోతే ఆన్సర్ మొత్తం రాంగ్ అయిపోతుంది. సో వన్స్ ప్లేస్తో వన్స్ ప్లేస్కి, సారీ 1 తోటి వన్స్ ప్లేస్కి 1 4s 4 అండ్ 1 3s 3. టోటల్ యాడ్ 8, 6 + 4 అంటే 10, 0 1 క్యారీ. సో 3 + 1 4, 408. క్లియర్? సో నేను ఇలా ఆరో మార్క్ వేస్తాను, ఇక్కడ టెక్స్ట్ బుక్లో 0 వేస్తారు. సో ఫస్ట్ దాన్ని ఇక్కడ ఏం కౌంట్ చేయొద్దు, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? 3 డిజిట్స్ వస్తే ఎలా అంటే ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ కూడా లీవ్ చేయాలి. అప్పుడు 2 డిజిట్స్ వస్తే వన్స్ ప్లేస్ ఇక్కడ లీవ్ చేసాం కదా, నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ లీవ్ చేయాలి 3 డిజిట్స్ వస్తే. ఇది నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. అండ్ లుక్ హియర్ ఆల్సో 2-digit నెంబర్. క్లియర్? 8 ఇంటూ 1000 8000, 62 ఇంటూ 1000 62,000, 585 ఇంటూ 100 అంటే 2 వస్తుంది, 585, 2 zeros ఉంది. ఇక్కడ 3400 కాబట్టి 3400. సో హియర్ 2-digit మల్టిప్లికేషన్ నేను ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ చేశాను. ఇందాక వీడియో ఆన్ చేయడం చూసుకోలేదు, ఆన్ కాలేదు. సో ఇంకొక ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. అండ్ హియర్ 46 ఇంటూ 51, 46 ఇంటూ 51. లుక్ హియర్, ఫస్ట్ వన్స్ ప్లేస్ దెన్ టెన్స్ ప్లేస్ మల్టిప్లికేషన్. సో 1 6 6, 1 4 4 అండ్ 5. నెక్స్ట్ leave this line, 5 6 30. So ones place downside write down and tens place carry forward. So 5 4 20, 20 plus 3 23. So what you'll get 6, add this one, 6 4 3 2 2 3 4 6. Okay, here also one problem is there, or else we will do 68 into 31 into 31. 1 8 8, 1 6 6. Next 3, next leave one line, 3 8 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24. 4 write down here, 2 carry forward, 3 6 18, 19 20. So 8 6 plus 4 10, 0 1 carry. So 1 2 2 1 0 8. So next we have some word sums related to multiplication. There are 84 rows in a library. If each row contains 24 books, then how many books are there in the library? So 84 rows ఉన్నాయి and each దాంట్లో 24 books ఉంది. So what you have to do, multiply. Just I am writing here 84 into 24. So 4 straight ones, then after tens, 4 4s 16. So 6 downside write down and here 1 carry and 4 8s 32. So 4 5s 24, 6 32 plus 1 33, 2 4s 8. So ఇక్కడ రాయకూడదు. సో 2 4s 8, 2 8s 16. Next 6, add this one,
8 plus 3, 11. So 6 plus 3, 9, 10, 0, 1, 2, 0, 1, 6. Clear? So maximum అన్ని multiplication chapter కాబట్టి multiplication related ఉంటాయి. Just do the multiplication. Then here points to remember, multiplication is the repeated addition. Yes, one point. Already discuss చేసాం second and first class లో. Multiplication is the repeated addition and division is the repeated subtraction. Clear? Multiplication means addition, division means repeated subtraction. If we multiply 3 or more numbers in any order, the product will be the same. Okay, order same different ఉన్న one or more numbers in any order, the product will be the same. And multiplication of two numbers may or may not have carrying over. Okay, so big numbers అయితే క్యారీ వస్తుంది, లేకపోతే లేదు. ఓకే, క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిఫ్త్ చాప్టర్ completed. Let's start sixth chapter, that is division. So this is part 2 and we will start part 3. ఆ పార్ట్ 3లో సిక్స్త్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి, కంటెంట్ మొత్తం యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పేపర్ వాళ్ళకైతే కంపల్సరీ ఆల్ క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ కావాలంటారు కాబట్టి మీకు ఇది ఒక ఫాస్ట్ రివిజన్గా అయిపోతుంది. జస్ట్ 1-2 అవర్స్లోనే టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేయొచ్చు. సో మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోస్ చూడండి. అండ్ తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పండి. ఫాస్ట్ రివిజన్గా టెట్ పేపర్ 1కి యూజ్ అవుతుందని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.